గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వరకు నేను కొంచెం కష్టపడాలి. ఇప్పుడు నువ్వొచ్చావు గదా అని నేను రాలేను. ఎందుకంటే ఇట్లానే అవుతది. ఆఫ్టర్ బ్రేకప్ అయిపోతది. సో, నేను మళ్ళీ నా పాస్ట్‌కెళ్ళలేను గాబట్టి కొంచెం టైం ఇవ్వు అని జెప్పాను. ఆ అబ్బాయి అన్నీ ఓకే అన్నాడు. నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని చెప్పాను. ఇలా కమ్యూనిటీలో ఉంటాను కొన్నాళ్ళు. మనం సెటిల్ అయ్యే వరకు. దాని తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్పి మనం హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేద్దాం. నేను ఇల్లు కట్టుకోవాలి మా అమ్మగారు. దాని తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాం. ఒక 1½ ఇయర్ బానే ఉన్నాం. దాని తర్వాత ఇంకా రోజు ఇంకా తాగడము, ఎందుకిట్లా, అందుకట్లా చిన్న చిన్న ఇష్యూస్, గొడవలు అవి పెద్ద పెద్దయి అయిపోయాయి. అయితే ఈ బ్రేకప్ టైంలో ఎక్కువ వీడియోస్ పెట్టడం అంకిత కావాలని చేస్తుందా? ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది? ఎందుకు సోషల్ మీడియాలో అంత ఏడుస్తూ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి అని క్వశ్చన్ చేశారా? మీ వరకు వచ్చిందా? వచ్చింది. ఏమా మీ సమాధానం? సో, ఎందుకంటే అది నా మనసుకు తగిలింది. నేను సోషల్ మీడియాకి గూడా వచ్చేదాన్ని కాదు, చెప్పేదాన్ని గూడా గాదు. ఒకానొక సిచ్యువేషన్‌లో అది నాకు నెగటివిటీ వచ్చేసింది. తినే ఏదో చేసింది, తిన వల్లే బ్రేకప్ అయిందని నెగటివిటీ వచ్చింది. సో, నేను నిజం చెప్పాలంటే నేను ఒక ఓపెన్ బుక్. ఆ విషయంలో అయితే తనకి నేను చాలా ఓపెన్‌గా అన్నీ చెప్పే చేసుకున్నాను. సో, చెప్పి చేసుకున్న పర్సన్ తను ఎప్పుడైతే కొన్నాళ్ళ తర్వాత లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడ్డాడు. ఆ తరువాత జాబ్ పోయింది. ఒక 11 మంత్స్ వరకు నేనే చూసుకున్నాను. బిఫోర్ గూడా నేనే రెంట్ కట్టేదాన్ని. కార్ ఈఎంఐలన్నీ నేనే. ప్రతిదీ నాదే. ఆయన జాబ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేవాడు. సమ్‌టైమ్స్ ఎప్పుడైనా రెస్టారెంట్స్ ఆటిలకెళ్ళినప్పుడు ఖర్చు పెట్టే అతను. 11 మంత్స్ అనేది జాబ్ పోయింది. ఇంకా నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇటువైపు ఇల్లు కట్టిన ఒక గోల్డ్ ఉంది. అక్కడ అదంతా విడిపించాలని చెప్పి నేను తనకి ముందే చెప్పాను. సో, డ్రింక్ చేయడము, ఇదే విషయంలో గొడవ అవ్వడము. దీనికి ముందే నాకు తెలీదు. రీసెంట్‌గా తెలిసింది. నన్ను మ్యారేజ్ చేసుకున్న 3 మంత్స్‌కే వేరే అమ్మాయిలతో కూడా ఉన్నారని చెప్పారు. సో, ఆ రికార్డ్స్ కూడా నా దగ్గరున్నాయి. బట్ నేను ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత మనకు అనవసరం అనిపించింది. ఇవన్నిటిని ఒక పక్కన పెడితే నాకు ఒకానొక సిచ్యువేషన్‌లో తను రెడ్ హ్యాండెడ్‌గా అంటే మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నా కోడల్ని నేను ఇలా వస్తున్నాను అని చెప్పడము, నేను తన్ని చేజ్ చేయడము, పట్టుకున్నాను. సో, పరిగెత్తేసాడు. ఇవన్నీ నేను చూసి నా మైండ్ అనేది ఒక్కసారిగా మాకు అవసరం లేదు. ఈ కమ్యూనిటీలో ట్రాన్స్‌లోనే ఉండాలి. మమ్మల్ని మేము ఎంత అందంగా మార్చుకున్నా వాళ్ళు కొన్నాళ్ళే ఉంటారు. సో, వద్దు. సింగిల్‌గా ఉండడం బెటర్ అనిపించింది. దాని తర్వాత నేను సోషల్ మీడియాలో నేనే పోస్ట్ పెట్టాను. వద్దు అంటే నన్ను కలవడానికి 2 టైమ్స్ అట్లా ప్రయత్నించాడు. బట్ నాకు మనసుకి తగిలింది అది. ఎందుకంటే ప్రతిసారి నేను యాక్సెప్ట్ చేయడము, ఇది మా ఇద్దరి మధ్యన జరగడము, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడము, మా ఫ్యామిలీకి చెప్పడము, మీ చావు మీరు చావండి అనడము, ఇవన్నీ నేను ఇంకా తీసుకోలేకపోయాను. నేను మారింది నా కోసం, నా సెల్ఫ్ నేను ఆనందంగా ఉండడానికి. ఎందుకు దీంట్లోకి దూకానా? ఇంకొకటి కమ్యూనిటీలో అందరికీ ఒక రోల్ మోడల్ అనుకున్నారు. ఇప్పుడున్న జనరేషన్‌లో ఇంత బాగా ఉంటున్నారా అని. సో, నేను ఇప్పుడు గనక నేను బ్రేక్ చేస్తే సొసైటీలో వీళ్ళంటూ సెట్ కారు, వీళ్ళకి పెళ్ళిళ్ళు సెట్ కావు అని అంటారని నాకు ముందే తెలుసు. దానికోసం కూడా నేను చాలా బాధపడుతూ అట్లానే ఉన్నాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు నేనే ఇన్‌స్టాగ్రామ్‌లో విడిపోతున్నామని చెప్పాను. చెప్పిన తర్వాత ఆపోజిట్ పర్సన్ కూడా ఎందుకు ఏంటి అని క్వెషన్ చేయడానికి నన్ను ప్రయత్నించలేదు. నేను వీడియోస్ డిలీట్ చేసేసాను. తను కూడా అప్పటికే వేరే అమ్మాయితో లవ్‌లో ఉన్నాడు. ఓకే. అలా బ్రేకప్ అయింది. సేమ్. అంటే నేను ఎన్ని సార్లు వద్దన్నా కావాలనుకున్న మనిషి ఒక్కసారిగా నేను వద్దు అన్నప్పుడు ఎందుకు బ్రేకప్ చెప్తారు? ఒక 1½ ఇయర్‌లో చాలా గొడవలవుతాయి. ఇది మాకు అప్పుడు మేము విడిపోవడానికి కూడా చాలా చిన్న రీజనే. దానికి ముందు చాలా పెద్ద రీజన్స్ ఉన్నా మేము కలిసే ఉన్నాం. అప్పుడు కలవాలి అని ఒక పర్సన్ మన ముందు బతిమలాడిన మనిషి ఒక్కసారిగా ఎందుకు వదిలేసుకున్నాడు? బ్రేకప్ అంటే వదిలేసాడు. దానికి తనకి ఎక్కడో కనెక్ట్ అయ్యాడు. ఇక్కడ వదిలించుకోవాలనుకున్నారు. తను కూడా ఏం చేశారంటే అక్కడ అమ్మాయిని కనెక్ట్ అవ్వడానికి కమ్యూనిటీలో ఎవరితోనో రిలేషన్‌కి పరిగెత్తినట్టుగా నన్ను నమ్మించాడు. సో, అక్కడ నా మనసు బ్రేక్ అయిపోయింది. తర్వాత తెలిసింది. ఇలా జరిగాయి. కాదు అప్పుడు మరి ఫేస్ మీద దెబ్బలు కొట్టడం అవన్నీ ఏవో ఉండే కదా! దెబ్బలుండే ఫేస్ మీద ఏవో దెబ్బలతో ఒక వీడియోస్ ఉండే. అవేంటవి ఆయన కొట్టినవా? లేకపోతే ఏం జరిగింది అది? ఇక్కడ దెబ్బలు తగిలింది అంతా ఫేస్.
సంథింగ్ ఆయనైతే కొట్టలేదండి. ఓకే. సో, అది అబద్ధము. ఇక్కడ దెబ్బ తగిలింది అనడానికి నేనప్పుడు ప్రతిసారి మన ఐబ్రోస్ చేయించుకోవడానికి స్క్రబ్బింగ్‌కి వెళ్ళేదాన్ని. ఆ టైంలో నాకది రిఫ్లెక్ట్ అయిందంతే. అచ్చా! ఈ ఫేస్ ఇంత ఇలాగ ఆ! అయిపోవడం లాగా అందులోను ఏడ్చి ఏడ్చి ఫుడ్ ఫుల్ లేదు. ఫుడ్ లేదు. కానీ అది కొట్టేసారేమో, ఆ! దానికి ఇది ఇబ్బంది అనుకున్నారు. పెట్టేసారేమో, అవును. ఇదైపోయిందేమో అని అనుకుండే లేదు ఇలాగ లేదు. ఇలా ఆయనేం కొట్టలేదు. మీకదే ఫస్ట్ లవ్వా? అంటే అదే ఫస్ట్ లవ్ అనుకోవచ్చు. అదే ఫస్ట్ లవ్. అంటే బిఫోర్ ఒక లవ్ ఉండేది. హ్మ్. అది అక్కడ దాకా రాలేదు. అంటే ఇంకా ఇది లవ్ కామన్ అనిపించింది ఇంకా. కానీ పెళ్లి వరకు రావడం అనేది ఇదే. ఇదే ఫస్ట్ పెళ్లి వరకు. ఇప్పుడు ఇద్దరి అభిప్రాయాలు కలుస్తాయి. కలిసిన తర్వాత మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక ఓకే. నీవు నాకు సెట్ అవ్వలేదు వదిలేసుకుందాం అనుకునేది ఒకలా ఉంటది. ఇటు పబ్లిక్ వచ్చేసి హ్మ్. మనము కామన్ అయిపోతాం వాళ్ళకి. అవును. రోజు ఆ! కనపడతాం. ఆ! ఒక్కసారిగా పర్సన్ పక్కన లేకపోయేసరికి ఎందుకు అని వాళ్ళు క్వెషన్ చేయడం అనేది రైటే ఉంటది. హ్మ్. సో, ఇక్కడ దాకా ఆ పర్సన్ అయితే ఉన్నారంతే. కాదు అదే ఇందాక నేను ఒక పాయింట్ అడిగాను. ఏదైతే అబ్బాయిల దగ్గర నుంచి మనకి పూర్తి ప్రేమ దొరకదని తెలుసు మీకు. తెలుసండి. డబ్బుల గురించి వస్తారని తెలుసు. అవును. కానీ ఎందుకు నమ్మి దగ్గరికి తీసుకొని మోసపోయి మళ్ళీ ఏడడం? గొర్రె కషాయవాడిని ఎందుకు నమ్ముతుందంటే నేనేం క్వెషన్ చేయగలను. గడ్డి పెడతారు, తీసుకెళ్తారు, ఫుడ్ పెడతారు. తర్వాత వాళ్ళనే చంపేస్తారు. ఏది గొర్రెని. ఆ! అలా అని చెప్పి ఆ గొర్రె ఎళ్ళకుండా ఉంటదా? అయ్యో! ఫుడ్ ఎందుకు పెడుతున్నాడో, ప్రేమగా పెడుతున్నాడేమో తినడానికి వెళ్ళాము. దానికి తెలీదు. తర్వాత నేనే మీరు బలైపోతానండి. తినడానికి మమ్మల్ని తినడానికి. తినడానికి వచ్చారు. సో, మా లైఫ్‌లో గూడా అట్లనే జరుగుతది. హ్మ్. తెలుసు. హ్మ్. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ ఉండదు. హ్మ్. ఫ్రెండ్స్‌తో ఎవరితోన్నా మాట్లాడినా గూడా, "ఏయ్! తనెందుకు మారిపోయాడు గదా! అట్లా ఇట్లా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? హ్మ్. నీకేమన్నా రేపొద్దున్న బ్యాడ్ రివ్యూ వస్తదేమో" అని చెప్పి ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడరు. సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఈ టైంలో ఎవరో ఒకళ్ళు మమ్మల్ని దగ్గరికి వస్తారనమాట. ఓకే. మాకు ఈ ప్రేమ దొరుకుతుంది. ఇది జెన్యూన్ ప్రేమేమో అని నమ్ముతాం. నమ్మి దగ్గర తీసుకుంటాం. తనకయ్యిందని చెప్పి నాకవ్వాలని లేదు కదా అని హ్మ్. గొర్రెలుగా నమ్మేసి ముందుకెళ్ళిపోయి తర్వాత బలైపోతాం. ఇప్పుడు అమ్మలతో ఉండట్లేదా? అంటే హైదరాబాద్‌లో నేనే ఉంటున్నాను. హ్మ్. ఇంటి దగ్గర ఇల్లు కట్టాను. సో, కట్టేసారు. అక్కడ మమ్మీ ఆళ్ళు, ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు. ఇప్పుడెలా డబ్బులు? ఇప్పుడు నేను నార్మల్‌గా అయితే హ్మ్. యూట్యూబ్ బేస్ చేసుకున్నాను. దానికి బిఫోర్ నుంచి నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తూ నేను సెటిల్ అయిపోయాను. హ్మ్. హ్మ్. ఫైనాన్షియల్‌గా అయితే ఇప్పుడు నేను చాలా సెటిల్ అయ్యి ఉన్నాను. హ్మ్. యూట్యూబ్ చేస్తున్న ఇన్‌కము హ్మ్. అట్లానే కొంచెం ఎంతొస్తది యూట్యూబ్ నుంచి? ఇప్పుడైతే 1.2 అట్లా యూట్యూబ్ వస్తుంది. నుంచి. బిఫోర్ ఇంకా ఎక్కువొచ్చేది. ప్రమోషన్స్ అవన్నీ? ప్రమోషన్స్ చెయ్యట్లేదండి నేను. చేయరా ఇప్పుడు? నార్మల్ ప్రమోషన్స్ అమ్మాయిలకి సంబంధించిన బిఫోర్ చేశాను. అసలు చెయ్యట్లేదు నేను. ప్రమోషన్స్. నేను నో పెయిడ్ ప్రమోషన్స్ అని కూడా పెట్టాను. అవును. చూసాను నేను. ఆ! ఒక ప్రమోషన్సే చేయరు. ఆ! ఓన్లీ యూట్యూబ్ నుంచి 1.5 లాక్, 1.2 లాక్. 1.2 హ్మ్. ఒక 2 మంత్స్ నుంచి అయితే మాత్రం నేను సరిగ్గా ఈ వీడియోస్ చేయట్లేదు. హ్మ్. 12,000, 13,000 అట్లనే వస్తున్నాయి. అంటే ఒక 3 మంత్స్ నుంచి. ఓకే. దాని బిఫోర్ నేను చేసేదాన్ని. అవును. 1.2 మ్యాక్స్ అది 1.5 మధ్యలో. ఇప్పుడు రెవెన్యూ ఇంకేం లేదు. ఈవెంట్స్‌కి ఏమైనా వెళ్తారా? ఈవెంట్స్ ఏం లేదు. ఇప్పుడు నేను షాప్ ఓపెనింగ్స్ అట్లా ఏదైనా జరిగినప్పుడు కొంచెం నాకు తెలిసిన వాళ్ళు వీఐపీస్ గానీ, వాళ్ళకి గానీ దిష్టి తీయడము, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పుట్టారు అంటే బ్లెస్సింగ్స్ గానీ నన్నే పిలుస్తారు. అక్కడికెళ్ళినప్పుడు బానే ఇస్తారు. 51 ఓకే. 51, అంతే. 31 ఓకే. అంతే. మొత్తం మంత్లీ? ఓవరాల్‌గా ఇప్పుడైతే నా ఇన్‌కమ్ 1.2 అంతే. అంతే. ఇప్పుడు మొత్తం అన్నీ కలిపినా గూడా. అంతే. అంతే. అంతకు మించి చెప్పట్లేదా? లేదు సార్ అంతే. అంతే. ఓకే. అంటే ఆ టైంలో నేను హ్మ్. సేవింగ్స్ ఎక్కువ చేసేసాను. హ్మ్. బాగా. ఓకే. ఒకప్పుడు అంకిత నాయుడు వీడియోస్ చూస్తున్నప్పుడు అంటే లైక్ బిఫోర్ బ్రేకప్ గాని, బిఫోర్ ఇది గాని ఫేస్ ఒకలా ఉండేది. ఇప్పుడు చాలా చేంజెస్ అయిపోయాయి. అవునండి. ఎందుకు అన్ని చేంజేసుకుంటున్నారు? అంటే ఎందుకు చేయించుకున్నానంటే నేను ఒక పుట్టడం అనేది అమ్మాయి తత్వంతో ఉన్న ఒక అబ్బాయిగా పుట్టాను. సో, ఎక్కడైనా నాకు చిన్నగా ఏదైనా అనిపించిందంటే దాన్ని వెంటనే చేంజ్ చేసుకోవాలి అనే థాట్ నాకుంటది. నాకు నేను పుట్టడం ఒక అబ్బాయిగా పుట్టిన నా మనసు అమ్మాయి. అంటే ఇప్పుడు ఒక గొంగళి పురుగు ఉంటది. తన జీవితం ఎట్లా ఉంటది? చాలా చిరాకుగా కనిపిస్తది. కానీ వన్స్
ఒకసారి తనకి మారినప్పుడు ఒక అందమైన సీతాకోకచిలుకగా మారుతది. సో నేను పుట్టినప్పుడు కూడా ఒక గొంగళి పురుగులాగానే ఫీల్ అయ్యాను. నేను ఒక అందమైన సీతాకోకచిలుక అవ్వాలి అనేది నా మనసులో ఉంది. దానికోసం నేను ప్రయత్నించాను. డెఫినెట్లీ నేను సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. అంటే మీరు అన్నారు ఎందుకు ఇవన్నీ చేయించుకుంటున్నారు అని. నేను ఒక పరిపూర్ణమైన అమ్మాయిలా కనపడినా ట్రాన్స్ ఉమెన్ అనే అంటారు. బట్ నేను ఫీల్ అవుతాను ఒక అమ్మాయి పక్కకు వెళ్ళినప్పుడు ఓ అమ్మాయి కన్నా చాలా బాగుందిరా అనే ఫీల్ నాకు అనిపించినప్పుడు నేను సాటిస్ఫై అయిపోయాను. కామెంట్ వేయాలి. ఆ కామెంట్ కి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మాయి హ్యాపీ నేను ఇంత మారినందుకు. ఓకే, ఇప్పుడు సీతాకోకచిలుకలకు రెక్కలు వస్తే ఎగిరిపోదామనా? వెళ్ళిపోతా డెఫినెట్లీ. ఎక్కడికి? ఎక్కడికో ఒక చోటకి, మమ్మల్ని యాక్సెప్ట్ చేసే చోటకి. అయితే ఇప్పుడు మొత్తం అంతా ఇంకా చేంజెస్ చేస్తూనే ఉంటారు అలాగా? అంటే జా చేయించుకున్నానండి, లిప్స్, నోస్ చేయించుకున్నాను, ఫోర్ హెడ్ చేయించుకున్నా, నడుం చేయించుకున్నా, ఇంకా ఫుల్లీ ఫీమేల్ లాగానే అన్ని చేయించేసుకున్నాను. మొత్తం అన్ని చేయించేసుకున్నారు కదా. ఇష్యూస్ రావా ఏమి? అంటే ఏం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అది శృతి మించితే ఇప్పుడు నేను చేయించుకున్న దానికి ఓకే. ఇంకా ఎక్కువ మనము ఎనర్జీ ఎక్కువ తీసుకుని మన బాడీని వీక్ చేసేసుకుని ఫుడ్ అనేది ఎక్కువ బాగా తినకుండా ఇలా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నార్మల్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటే ఏదో ఒక ఇష్యూ అంటే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. అంటే డబ్బులు పోయినా కూడా ఒక మంచి డాక్టర్ని సజెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఏం ప్రాబ్లమ్స్ రావు. బట్ అది కూడా ఎక్కువ బేర్ చేయరు ఎవరు. చాలా పెయిన్ఫుల్, అది చాలా నరకం. తాగడానికి ఉండదు, తినడానికి ఉండదు, గాలి పీల్చడానికి ఉండదు. ఇక చెప్పలేము ఆ బాధలన్నీ. ప్రియాంక నీ ఫ్రెండేనా? అవునండి. మాట్లాడతారా? మీ ఇద్దరు అనుకునే చేయించుకుంటుంటారా ఏదైనా? లేదండి. ఎందుకండి? తను చేయిస్తుంది, దాని తర్వాత మరి మీరు చేయించుకుంటారా? సేమ్ ట్రీట్మెంట్స్. చెప్పాను కదా, అందంగా ఉండడము అనేది మాకు ఉంటది ఆ మనసులో. ఎక్కడ మేము ఒక అమ్మాయిలాగా ఉండాలి, ఎంత మారినా ఉంటది జనాల్లో మీరు అలాగా మీరు ఇలాగా అని. బట్ అనేవాళ్ళు అంటూనే ఉంటారు, మనం మనలాగానే ఉండాలని నేను అనుకుంటాను. ఓకే, మీ పక్కన ఒక చిన్న చిన్న అబ్బాయిలు వీళ్ళు ఉంటారు, అంటే కొడుకులు, మా కొడుకు మా ఇది అనుకొని చెప్తా ఉంటారు. ఒకప్పుడు ప్రియాంక బిగ్ బాస్ కి వెళ్ళే టైంలో కూడా ఒక కొడుకు అనే ఒకరు తిరిగేవాడు, ఒక ఉండేవాడు. ఇప్పుడు మీరు కూడా, మీకు కూడా ఇందాక అడిగితే ఆ కొడుకు అన్నారు. ఎందుకు కొడుకులు ఉంటారు మీకు? అంటే వాళ్ళు కొడుకు అనడానికి వాళ్ళు కొడుకు కమ్ కోడలు. ఎందుకంటే మీకు అర్థం కాలేదు, కొడుకు నుంచి కోడలుగా మారుతారు. ఎందుకంటే వాళ్ళు, మీకు చెప్పాను కదా, మేము ఒకప్పుడు అబ్బాయిలా ఉన్నప్పుడు సో వాళ్ళని మేము కొడుకులుగానే ఫీల్ అవుతాం. ఇప్పుడు తను గేని ఇప్పుడు మేము అమ్మాయిని పిలవలేం కదా, తను ఫ్యూచర్ లో మారుతారు. ఫ్యూచర్ లో మారే వాళ్ళు మాతో ఉంటారనమాట, మాతో ట్రావెల్ చేస్తారు, ఇట్లా మంచి చెడులు అన్ని చూసుకుంటూ ఉంటారు. మాకంటూ ఒక వెల్ విషర్ అనొచ్చు. వాళ్ళని మేము కొడుకు కోడలు, మారిన వాళ్ళని కోడలు అంటాము, మారిన వాళ్ళని కొడుకు అంటాం. అచ్చా, అలా మీ దగ్గర కొడుకులు అంతే. ఓకే, కానీ మీకు ఎప్పుడైనా ఫీల్ అవుతావా అంకిత, లైక్ నేను ట్రాన్స్ ఉమెన్ అన్నా? అసలు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నాకు నచ్చినట్టుగా మారాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. అంతకు ముందే నేను చాలా బాధపడేదాన్ని. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ లో మీరు ఇది అని క్వశ్చన్ చేస్తారు. బట్ ఇక్కడ నేను ఎంత క్వశ్చన్ చేసినా లైట్, నా లైఫ్ నేను హ్యాపీగా ఉన్నాను. ఉన్న చిన్న జీవితం అండి, ఈ జీవితం పోతే మళ్ళీ ఎలా పుడతానో తెలియదు, కుక్కనవుతానో నక్కనవుతానో తెలియదు. ఈ లైఫ్ లో అయితే మాత్రం ఇది నేను అనుకుంటాను, ఇది నాకైతే చాలా అద్భుతమైన లైఫ్. అంత ఫైన్. రీసెంట్ టైమ్స్ లో బిగ్ బాస్ జర్నీలోకి మనం వెళ్దాం. ఓకే, బిగ్ బాస్ వెళ్దాం ముందు నుంచి ఇష్టమా, కోరిక? అంటే అది చాలా మంచి ప్లాట్ఫామ్. అంటే తెలుగు రాష్ట్రాలే కాదు, ఒక పాన్ ఇండియా లెవెల్లో చాలా మంచి ప్లాట్ఫామ్ అది. డెఫినెట్లీ అలాంటి ఒక ప్లాట్ఫామ్ కి నేను సెలెక్ట్ అయ్యాను అని తెలుసుకున్నాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది, బిగ్ బాస్కి వెళ్ళాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక ఐడెంటిటీ. అది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. పాస్ట్ అందరికీ ఉంటదండి. ఈ పాస్ట్ లో అన్ని చేసి వచ్చాను నేను. వెగ్ చేసుకున్నాను, సెక్స్ వర్క్ చేశాను, షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళాను, ప్రతిదీ చేసుకుని అన్ని లెవెల్స్ దాటుకుని ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఇలాంటి ఆపర్చునిటీలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే 100% ఇంకొక 10 మంది డెఫినెట్లీ
నేను కూడా ఇలాంటి ఆపర్చునిటీ కోసము వెళ్ళాలి అని మా కమ్యూనిటీలో కూడా ఇంట్రెస్ట్ అవును. వస్తుంది. అవును. ఇప్పుడు నాకు ఒక రోల్ మోడల్ ప్రియాంక సింగ్ ప్రియాంక. గారు ఫస్ట్ 100% నేను ఫస్ట్ చెప్తున్నా. తనే కదండి. అంటే అవును. దానికి ముందు దానికి ముందు ఇంకొకరు వెళ్ళారు. తమన్నా. బట్ ప్రియాంక సింగ్ గారు ఏంటంటే ఒక ఫిమేల్ లాగా, అంటే చాలా మందికి ఒక డ్రీమ్ గర్ల్ అయిపోయారు. చాలా అందంతో గాని, తన ఆటతో గాని, ప్రేమలో గాని, అంటే అక్కడ కెమిస్ట్రీ అదంతా మాకంటూ ఒక హ్యాపీనెస్ వచ్చింది తన వల్ల. నాకు ఆవిడ చాలా మంచి రోల్ మోడల్, బయట గాని ఇలా ఇండస్ట్రీలో గాని, అందంలో గాని. సో మీరు అన్నారు మీ ఇద్దరు ఒకేసారి చేయించుకుంటారంటే, లేదు, నేను ఆవిడని చూసి నేను చాలా రోల్ మోడల్ గా ఫీల్ అయ్యి అందంగా అవడానికి ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ నాకు. సో ఆవిడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మాకు కూడా కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. సో దాని తర్వాత చాలా సీజన్స్ తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది. మొన్న అగ్ని పరీక్ష కదా. అగ్ని పరీక్షకి ముందే నేను సెట్ అయిపోయాను. ఇక్కడ ఏమైందంటే మా కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగేశారు. ఎందుకు ఎందుకు అసలు స్టేజ్ ఎక్కలేదు నువ్వు? నేను స్టేజ్ ఎక్కలేదు, అదే కదా నా బాధ. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక టైం వచ్చింది. నన్ను ఇలా అనౌన్స్ చేశారు శ్రీముఖి గారు, సాంగ్ అనేది వేశారు, నేను బ్యాక్గ్రౌండ్ లో వెనకాల ఉన్నాను, సాంగ్ వేశారు, వెంటనే స్టాప్ చేశారు. నన్ను ఆ టీం వాళ్ళు ఒకసారి మేడం మీతో మాట్లాడాలన్నారు, పైకి వెళ్ళారు, పైకి తీసుకెళ్ళి ఒక 3 hours కూర్చోబెట్టారు. తర్వాత హెడ్ వచ్చారు, నన్ను పిలిచారు, లోపలికి వెళ్ళాను. సో మీ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా అని నాకు ఒక, అంటే నేను సెక్స్ వర్క్ చేశానండి, నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒక లీడర్ని, నాకంటూ మేము కమ్యూనిటీకి చాలా వర్క్స్ చేస్తాము, సోషల్ యాక్టివిస్ట్ని, అందరికీ తెలుసా ఆ పర్సన్ చాలా. సో ఆ పర్సన్ వెళ్ళి ఆ లోపల సెట్ లో ఒకరు ఉన్నారు, వాళ్ళు కూడా మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఆ వీడియో పంపడము, ఆ వీడియో ఆ టీం వాళ్ళు చూడడము, మేడం ఇది మీకు నెగిటివిటీ వస్తుంది, షో కూడా నెగిటివిటీ అవుతుంది అంటే నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే ఒక రియాలిటీ షో అది. సో రియాలిటీ షోలో వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు కరెక్టే, నా ఒక్కదాని కోసం వాళ్ళైతే ఆగిపోరు కదా. బట్ మా కమ్యూనిటీ వాళ్ళలో కొంతమంది ఎవరైతే లీడర్లు అని చెప్పుకుని తిరుగుతారో వాళ్ళు ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇది ఒక ప్రయత్నం, ఏమో ఎప్పుడో జరిగిందని మీరు ఇప్పుడు తీసి చూపించడం అనేది కరెక్ట్ కాదు. మీరు కమ్యూనిటీని మేము పుష్ చేస్తాం, మా కమ్యూనిటీకి రైట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు అదే కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు డైజెస్ట్ చేసుకోలేదు? అదే పర్సన్ కూడా అక్కడ సెలెక్ట్ అయ్యారు అనే టాక్ వచ్చింది, బట్ కాదు. మేబీ ఆవిడ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో మనకు తెలీదు, కానీ నన్ను పాయింట్అవుట్ చేసి నెగిటివిటీ అనేది టీంకి చేయడం నాకు నచ్చలేదు. అది నా దాకా వచ్చింది, స్క్రీన్ షాట్స్ వచ్చాయి, పలానా ఎవరు పెట్టారో కూడా ఎలా తెలిసి అక్కడ వాళ్ళే నాకు చూపించారు. తర్వాత నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర, నేను అదే స్క్రీన్ షాట్స్ మా పెద్దవాళ్ళకి కూడా చూపించడం అయితే జరిగింది. బట్ టైము సిచ్యువేషన్ అనేది ఒకటి రావాలి, అప్పటి వరకు ఆగుదాం. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, బట్ ఏమో అక్కడ దేవుడు నాకు అది తీసేసాడు అంటే ఇంకెక్కడ ఏదో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. సో దీనికోసమని నేను చిల్లరగా ఎక్కువ వాళ్ళతో గొడవలు పెట్టుకుని అంత కాదు, కానీ ఏదైతే నేను నన్ను అడిగారు క్వశ్చన్స్ ఇన్ఫ్లుయెన్సర్గా, నేను నా ఫాలోవర్స్ అడుగుతారు కదా మీరు అగ్ని పరీక్ష దాకా వెళ్ళారండి ఏది కనపడలేదు అని, ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. మా కమ్యూనిటీ వాళ్ళ వల్లే నేను వెనక్కి వచ్చేసాను అని. అందరూ కాదు, కొందరు. మీకు ఇది ఇప్పుడు తెలిసిన తర్వాత అంటే లైక్ పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నాడు? అది నేను అదే అనుకున్నాను, బట్ వాళ్ళకు కూడా కొంచెం తెలియాల్సింది ఏమిటంటే వీళ్ళ ప్రతి జర్నీలో కామన్గా ఇది ఒకటి ఉంటుంది సెక్స్ వర్క్ అనేది, బట్ పాస్ట్ అయిపోయింది. ఆ సెక్స్ వర్క్ జరిగిన ఆ వీడియోని చూపించారా? అవునండి, ఆ వీడియో చూపించారు. బట్ ప్రతి ఒక్క మనిషి పుట్టగానే అమ్మాయి అయిపోరు. గేగా స్టార్ట్ అయిన మా లైఫ్ LGBTQ అనే ఒక కేటగిరీస్ ఉంటాయి. అదే కేటగిరీలో ఇప్పుడు నన్ను నేను మార్చుకునే తరుణంలో డెఫినెట్లీ నేను సెక్స్ వర్క్ చేసుకున్నాను. సో అందంగా అవ్వడానికి నేను ఏదో చేసుకుని బ్రతికాను. అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. సో నేను హ్యాపీగా ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళి మరింత హ్యాపీగా ఒక రెస్పెక్టబుల్గా బ్రతకాలని నేను అనుకున్నాను. బట్ మా వాళ్ళు చేసిన పనికి నెక్స్ట్ కూడా ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఖచ్చితంగా ఉండదు, నేను అదే బాధపడ్డాను.
నాకు నెక్స్ట్ టైం కూడా వచ్చే ఛాన్స్ లేకుండా అలాంటిది నేను అప్పటికే అన్నాను. నెగెటివ్ ఇప్పుడు వాళ్ళు చూపించిన తరుణంలో అది వేరే రాంగ్గా పోర్ట్రేట్ అయ్యి ఉండొచ్చు. మెడికల్ టెస్ట్కి పదండి. సో నేను వెళ్ళిన ప్రతి చోటకి నేను ఎత్తి నేను అది కాదు నేను అది కాదు నేను అది కాదని చెప్పలేను కదండి. నేను ఫుల్లీ ఫీమేల్గా ఉన్నాను. ఫుల్లీ ఫీమేల్గా అక్కడ కనపడట్లేదు. సో ఫుల్లీ ఫీమేల్గా కనపడినప్పుడు నేను ఫుల్లీ ఫీమేల్ అని చెప్పినప్పుడు మీరు మెడికల్ టెస్ట్కి తీసుకెళ్ళాలి. బట్ మీరు అదే పట్టుకుని అదే ఎవిడెన్స్ పట్టుకుని నన్ను అలా అనడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను ప్రతి చోటకి వెళ్ళి నేను అమ్మాయిని నేను అమ్మాయిని నేను అమ్మాయిని అని చూపిలేను. నేను అమ్మాయినని మీకు చూపిస్తే చాలు. బట్ వాళ్ళు అది తీసుకోలేకపోయారు. అంటే ఇప్పుడు మీరు మారక ముందు వీడియోలు పంపారా? అంతే అండి. మీరు మారక ముందు వీడియోలు పూర్తి ట్రాన్స్జెండర్ కాదు అని చెప్పి పంపారా? అచ్చా అచ్చా అచ్చా. మరి ఎలా ఇప్పుడు ఏంటి మరి? సో బాధపడ్డాను. నాకు అది ఒక్కటే ఆప్షన్ అని నేను అనుకోవట్లేదు.